చాలా కష్టపడి చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాం. ఇప్పుడు కష్టపడి తినాలి మేము ఇది. ఓకే, మా ఫ్యామిలీ మొత్తానికి చూడండి అద్భుతంగా కడిగారు. థ్యాంక్ యూ. మా మామయ్య గారు చెరువులోని ఫిష్ చాలా బాగా ఉంటాయి. యాక్చువల్లీ చేపలన్నీ పట్టిన తర్వాత చాలా అద్భుతంగా మా వదినాలు ఇద్దరు కూడా చాలా కష్టపడి ఎర్లీ మార్నింగ్ మా బావ నేను ఫ్రెండ్స్ తో కలిసి చేపల వేటకి వెళ్ళాము. ఆ తర్వాత మా కృష్ణన్నయ్య కూడా చేపల వేట చూడటానికి వచ్చారు. చెరువులో మొత్తం గాలించి చేపల్ని వేటాడటం జరిగింది. మా బావ అదేవిధంగా మా రమణని కూడా ముందే మాకంటూ రావడం జరిగింది. మరి చూడండి అక్కడ చేపలు ఎలా పడుతున్నారో. ఆ ఊరు వాళ్ళు కూడా చేపల్ని కొనడానికి వచ్చారు. చేపలు పట్టిన తర్వాత మా మామయ్య గారు కూడా చూడండి రోడ్డు దగ్గరికి వెళ్తున్నారు. మా కృష్ణన్నయ్య నేను చేపలు పట్టడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరి చూస్తే చూడండి చేపలు పట్టే వాళ్ళు మమ్మల్ని తోసుకుంటూ మరి సరదాగా వెళ్తున్నారు. అక్కడ ఊరు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా రమణాన్ని చూడండి చేపలు బాగా పట్టారు, చాలా బాగున్నాయి చేపలు అని చెప్తున్నాడు. చేపలు మార్కెట్కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న చేపలు ఇక్కడ మిగిలిపోయాయి. వాటిని కొనడానికి బయట నుంచి చాలా మంది వచ్చారు. వాటిని అమ్మటానికి కవర్స్ లేకపోవటం వల్ల మా రమణాన్ని వాటిని తీసుకొని వచ్చాడు షాప్ నుంచి. అదేవిధంగా చేపలు చూస్తే చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. చేపలు కొనే వాళ్ళు డబ్బులు తేకపోవటం వల్ల ఫోన్ పేలు చేస్తున్నారు. మా బావ మా అన్నయ్య దగ్గరుండి వాటిని చెక్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ కావడంతో వేపలతో పళ్ళను తోముకుంటున్నాడు మా రమణయ్య. అదేవిధంగా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. పెద్ద చేపలన్నీ మార్కెట్కి ఇచ్చిన తర్వాత చిన్న చిన్న చేపలన్నీ కూడా బ్రతికుండేవి మళ్ళీ వాటిని చెరువులోకి మళ్ళీ విడిచిపెట్టడం జరిగింది. వాటిని చెక్ చేయడానికి మా మామయ్య గారు బావ గారు దగ్గరుండి చూసుకున్నారు. మా బావ మళ్ళీ రోడ్డుపైకి తిరిగి వచ్చేంత వరకు మా కృష్ణన్నయ్య దగ్గరుండి చేపల్ని మార్కెటింగ్ చేశారు. రోడ్డుపై వెళ్లే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వాటిని కొనుక్కుంటూ వెళ్ళారు. కొన్ని బంగారుపాపు చేపలు కూడా దొరికాయి. చాలా టైం చేపలు నమ్మిన తర్వాత మా అన్నయ్య ధ్యానం చేసుకుంటున్నాడు. అంటే మేము నవ్వుకుంటున్నాము, ఎందుకంటే బీపీ పెరిగిపోయింది. వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేక అని మా అన్నయ్య అంటుంటే చాలా సరదాగా అందరం కూడా నవ్వుకుంటున్నాము. మా ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఇలాగే చాలా సరదాగా ఉంటాము, ఎందుకంటే కుటుంబం కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. ఉదయం 3 గంటలకు వచ్చాడండి, కానీ నేను అన్నయ్య 4 గంటలకు వచ్చాడు. మా కృష్ణ 5 గంటలకు వచ్చాడు, నేనైతే 6 వచ్చాడు. పెద్ద చేపలన్నీ మార్కెట్కి అమ్మిన తర్వాత కొన్ని చేపలు మా ఫ్యామిలీకి కూడా పక్కకు తీసి పెట్టారు. చూశారు కదా, మా ఫ్యామిలీలో లేడీస్ అందరూ చేపలు వండటానికి రెడీ అయిపోయారు. మరి మేము కూడా రెడీ అండి. దేనికంటే అంటే తినటానికి. థ్యాంక్ యూ ఫర్